హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నా పేరు కళ్యాణ్. ఈరోజు మనం ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించి క్షేత్రమితి లేదా క్షేత్ర గణితం అనే ఒక టాపిక్ నుండి ఒక 2 క్వశ్చన్లు చేద్దాం. ఆ క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. రాంబస్ యొక్క వైశాల్యం 169 చదరపు సెంటీమీటర్లు. రాంబస్ యొక్క వైశాల్యం ఇచ్చాడు. అయితే ఒక కర్ణం మరొక కర్ణమునకు రెట్టింపు ఉండిన రాంబస్ యొక్క 2 కర్ణాల పొడవులు కనుగొను. చాలా సింప్లెస్ట్ క్వశ్చన్ ఇచ్చాడు. రాంబస్ అంటే ఎట్లా ఉంటుంది? మనకి ఇలా ఉంటుంది కదా. అందరికీ ఫిగర్ ఎందుకు వేసి చూపిస్తున్నానంటే ప్రతి వీడియోని ప్రతి ఒక్కరికి ఫార్ములాల మీద గ్రిప్ కాదు కావాల్సింది, షేప్ మీద అవగాహన. సో కాబట్టి రాంబస్ అంటే ఏంటి? భుజాలన్నీ సమానంగా ఉంటాయి. భుజాలన్నీ ఎలా ఉంటాయి? సమానంగా ఉంటాయి. చతురస్రం లాగానే. కానీ చతురస్రం లాగా కర్ణాలు సమానంగా ఉండవు. కర్ణాలు ఎలా ఉంటాయి? సమానంగా ఉండవు. కానీ సమద్విఖండనం మాత్రం చేసుకుంటాయి, అంటే సగం సగం కట్ అవుతాయి. అలాగే లంబంగా ఉంటాయి. ఇది రాంబస్. క్లియర్? సో ఇది చిన్న విషయం చెప్పాను. సరే, దీని తర్వాత నెక్స్ట్ ఏంటంటే వాడు దీని యొక్క వైశాల్యం ఎంత ఇచ్చాడు? దీని యొక్క కర్ణాలు ఏంటంటే సపోజ్ కర్ణాలు ఏంటంటే అంటే ఇలాగా కర్ణాలు D1 ఒకటి, అలాగే D2 ఇంకొకటి. D1 అంటే ఇగో ఈ పొడవు, ఈ పొడవే D1, ఈ పొడవే D2. అంటే దాని అర్థం ఏంటి? కర్ణాల పొడవులు D1 D2. ఇది కర్ణమే కదా, ఈ పొడవే కదా D2. ఇది కర్ణమే కదా, ఈ పొడవే కదా D1. 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 అట్లాంటప్పుడు దాని వైశాల్యం ఏంటవుతుంది? ½ ఇంటూ D1 D2 అయినా. సో ½ ఇంటూ D1 D2, ½ ఇంటూ D1 D2. దీని యొక్క వైశాల్యం ½ D1 D2 అయినప్పుడు వాడు వైశాల్యం విలువ ఆల్రెడీ ఎంత ఇచ్చాడు? 169 ఇచ్చాడు. వైశాల్యం ఎంత ఇచ్చాడు? 169 ఇచ్చాడు. అయితే ఇంకోటి చెప్పాడు, కర్ణం ఒకదానికి ఇంకోటి ఎలా ఉంది? రెట్టింపు ఉంది. అంటే మొదటి కర్ణానికి రెండో కర్ణం రెట్టింపు, రెండో కర్ణంలో మొదటి కర్ణం ఏమవుతుంది? సగం. అంతేగా, దీనికి అది రెట్టింపు అయితే దానిలో సగం. అంటే ఒక కర్ణం ఇంకో కర్ణానికి డబల్ ఉన్నదేదో అది ఆప్షన్లో చూసుకుంటే బెటర్. అంతేనా కదా? సో ఇప్పుడు ఇంకోటి ఏంటి? ఇక్కడ రెండు కండిషన్స్ ఉన్నాయి. ఏంటది? కర్ణం ఒకదాని పొడవు రెండో దాని పొడవుకి రెట్టింపు, అదొక కండిషను. రెండో కండిషన్ ఏంటి? దాని వైశాల్యం ఎంత అవ్వాలి? 169 చదరపు సెంటీమీటర్లు అవ్వాలి. 169 చదరపు సెంటీమీటర్లు అవ్వాలి. ఇవి 2 కండిషన్లు పాటించాలి. అయితే ఇక్కడ మనం రాంబస్ యొక్క కర్ణాలు D1 D2లను తీసుకుని అప్పుడు ½ D1 D2 = 169 అని, అలాగే D1 = 2D2 అని తీసుకుని చేస్తే పెద్ద లెక్క వస్తుంది. బెటర్ ఏంటంటే ఆప్షన్ ద్వారా వెళ్ళిపోండి. ఆప్షన్ ద్వారా వెళ్ళిపోతే మీరు మొట్టమొదటి చెక్ చేయాల్సింది ఏంటి? ఒక కర్ణం రెండవ కర్ణం యొక్క రెట్టింపు అవుతుంది. అది ఎన్ని ఆప్షన్లో కుదురుతుందో చూడండి. రెట్టింపు కాని వాటిని తీసేయండి. చూద్దాం ఏంటవుతుందో. ఇక్కడ 13 ఉంది. 13కి రెట్టింపు 26 ఉందా లేదా? కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉంది. అలాగే 12కి రెట్టింపు 24 అవుతుందా లేదా? ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. 8కి రెట్టింపు 16 అవుతుందా లేదా? ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. 7కి రెట్టింపు 14 అవుతుందా లేదా? ఇది కూడా అయ్యే అవకాశం ఉంది. సో కాబట్టి ఒక కర్ణం రెండవ కర్ణం యొక్క రెట్టింపుకి సమానం అని ఇచ్చిన కండిషన్ అనేది ఇక్కడ వేస్ట్. అంటే ఆప్షన్లో వెరిఫై చేయడం అనవసరం. ఎందుకు? అన్ని ఆప్షన్లోనే అది జరుగుతున్నది. చూడండి, ఇక్కడ 26 13కి రెట్టింపు, 24 12కి రెట్టింపు, 16 8కి రెట్టింపు, 14 7కి రెట్టింపు. అంటే దాని అర్థం ఏంటి? ఇంతకీ ఆ ఇచ్చిన ఆప్షన్లు ఏంటి? కర్ణాల పొడవలే కదా అడిగాడు వాడు. అంటే కర్ణం 1 కర్ణం 2, కర్ణం 1 కర్ణం 2 అలా ఇచ్చినట్లు లెక్క. ఒక కర్ణం యొక్క పొడవు రెండో కర్ణం యొక్క రెట్టింపుకి సమానం అన్న అంశాన్ని పట్టుకొని మనం ఇక్కడ వెరిఫై చేయడం వర్కౌట్ అవ్వదు. ఎందుకు వర్కౌట్ అవ్వదు అంటే అన్నీ ఒకదానికొకటి రెట్టింపే ఇచ్చాడు. అంటే అన్ని ఆప్షన్లు అలాగే ఉన్నాయి. ఇంకా 2 ఆప్షన్కి వెళ్ళండి. వాటి వైశాల్యం ఎంత అవ్వాలి? అంటే ఆ రాంబస్ యొక్క వైశాల్యం ఎంత అవ్వాలి? 169. ఈ రెట్టింపులన్నీ వర్కౌట్ అయ్యాయి, కానీ 169 ఏదో ఒకటి వేస్తుంది వైశాల్యం. ఆ ఏదో ఒకటి ఇచ్చింది ఏదో అవ్వాలి చూద్దాం. మొదటి ఆప్షన్ తీసుకోండి, D1 విలువ. సో ఇక్కడ చూడండి, D1 ఇక్కడ D1 D2 అనుకోండి. D1 అనేది D2లో సగం కదా. అంటే ఇప్పుడు అలా అవన్నీ వర్కౌట్ అవుతున్నాయి కదా. సో కాబట్టి ఇంకా 2D1 అంటే ఒక కర్ణం ఇంకో కర్ణం రెట్టింపు అని చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వైశాల్యాలు కట్టి చూద్దాం. వైశాల్యాలు ఎంత అవుతాయి? ½ ఇంటూ చూడండి ఫస్ట్ ఆప్షన్ విషయం చూస్తే ½ ఇంటూ D1 విలువ ఎంత ఉంది? 13 ఇంటూ D2 విలువ ఎంత ఉంది? 26.
2 13 కొట్టేయచ్చు కదా, 13 ఎంత 169. అంటే ఒక కర్ణం ఇంకో కర్ణం యొక్క రెట్టింపు వర్కౌట్ అయింది. అలాగే వైశాల్యం కూడా ఎంత వచ్చింది 169 వచ్చిందా లేదా, అంటే కావాల్సింది అదేగా. అంటే వైశాల్యం 169 ఉంది, ఒక కర్ణం ఇంకో కర్ణానికి డబల్ ఉంది. అంటే ఈ రెండు పాటిస్తుంది కాబట్టి ఖచ్చితంగా ఆన్సర్ ఏంటవుతుంది, ఆప్షన్ 1 అయిపోతుంది. ఖచ్చితంగా ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 1. సరే మిగతా అవుతాయేమో చెక్ చేద్దాం అనుకుంటే చెక్ చేసేయచ్చు. ఇక్కడ కర్ణం ఉదాహరణకు ఒకటి రెట్టింపు అయిపోయింది. ఓకే, ఇప్పుడు వైశాల్యం కట్ చూడండి, 1/2 × D1 12, D2 24. సో 2 12 24 కట్టేస్తే 12 12 ఎంత 144 అయిందా, 169 కాదు. పోనీ 8 తీసుకున్నాం అనుకోండి, 1/2 × 8 × 16, 2 8 8 ఎంత 64, 2 8 16, 8 × 8 64. 64 కూడా 169 కాదు కదా, సో ఇది వర్కౌట్ అవుతుంది. అలాగే 1/2 × 7 × 14, 2 7 14 కాబట్టి 7 × 7 49. అంటే ఇవేవి కూడా వైశాల్యం 169ని సాటిస్ఫై చేయలేదు. సాటిస్ఫై చేసిన ఒకే ఒక ఆప్షన్ ఏంటి అంటే ఫస్ట్ ఆప్షన్. సో కాబట్టి ఆన్సర్ ఏంటి, ఆప్షన్ 1. అయితే ఇక్కడ ఇదివరకు నేను చెక్ చేసినప్పుడు ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు, ఇవి చేయొద్దు. అసలు ఎందుకు చేయొద్దు, ఆల్రెడీ ఒక కర్ణం ఇంకో కర్ణానికి రెట్టింపు అనే కండిషన్ సాటిస్ఫై అయింది. అలాగే వైశాల్యం 169 ఇచ్చిందంటే ఇంకా ఆన్సర్ అది అయిపోయినట్టే కదా, ఇంకా చూడాల్సిన అవసరం ఏముంది, అవసరం లేదు. కానీ అంటే చూసే వాళ్ళకి వినే వాళ్ళకి ఏమో ఇంకోటి ఏదో అవుద్దేమో అని డౌట్ ఉండిపోతుంది. ఎవరికి, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్కి. చెక్ చేసేస్తే పోయింది కదా, ఇక్కడ 144 వచ్చింది, ఇక్కడ 64 వచ్చింది, ఇక్కడ 49 వచ్చింది. సో వైశాల్యం 169 మాత్రం వచ్చింది, ఒకే ఒక ఆప్షన్, అదేంటి అంటే ఫస్ట్ ఆప్షన్. అలాగే కర్ణం కూడా 13కి 26 రెట్టింపు, సో 2 సరిపోయాయి. సో ఇలాంటి వాటిని ఏంటంటే ఆప్షన్స్ ద్వారా అప్రోచ్ అయ్యి మీ ఆన్సర్ ఫాస్ట్గా చేసేయండి. ఓకేనా. సో కాబట్టి ఇంకో ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ప్రాబ్లం, ఒక బ్లాక్ బోర్డు పొడవు వెడల్పు కంటే 8 సెంటీమీటర్లు ఎక్కువ, పొడవు 7 సెంటీమీటర్లు పెంచి వెడల్పులో 4 సెంటీమీటర్లు తగ్గిస్తే వైశాల్యం మార్పు లేదు. ఓకే, వైశాల్యంలో మార్పు లేదు. అయిన సెంటీమీటర్లలో బ్లాక్ బోర్డు పొడవు మరియు వెడల్పులు డాష్. ఆప్షన్స్ ఇలా ఇచ్చాడు. ఓకే, ఆల్రెడీ అవి దేంట్లో నుంచి ఇచ్చాడు, సెంటీమీటర్లు. ఇవన్నీ సెంటీమీటర్స్లో ఉన్నాయన్నమాట కొలతలు. ఓకే, అంటే ఇప్పుడు ఇచ్చిన ఆప్షన్స్ ఏంటి అవ్వాలి, పొడవు వెడల్పు అంతే కదా. బ్లాక్ బోర్డ్ యొక్క పొడవు వెడల్పు ఇచ్చిన వాటిలో ఏదో ఒకటి అవ్వాలి. ఇక్కడ వాడు చెప్పింది ఒకటే, ఆ బ్లాక్ బోర్డ్ యొక్క కొలతల్లోని 2 కండిషన్లు ఇచ్చాడు. ఒక కండిషన్ ఏంటి, పొడవు వెడల్పు కంటే 8 సెంటీమీటర్లు ఎక్కువ. అంటే దాని అర్థం ఏంటి, పొడవు అంటే ఎల్, వెడల్పు అంటే బి, ఈ రెండిటికి డిఫరెన్స్ ఎంత 8 సెంటీమీటర్లు ఇచ్చాడు, అంతే కదా. పొడవు అనేది వెడల్పు కంటే ఎన్ని సెంటీమీటర్లు ఎక్కువ ఉంది, 8 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది. అంటే ఇచ్చిన ఆప్షన్స్లో పొడవు వెడల్పుల మధ్య తేడా 8 సెంటీమీటర్లు ఏదైతే ఉంటుందో అది ఆప్షన్లో ఉంచి మిగతా తీసేద్దాం. ఇంకా చూద్దాం ఫస్ట్ ఏంటనేది. పొడవు వెడల్పు, ఇందులో పెద్ద వాల్యూ పొడవు అని, చిన్న వాల్యూ వెడల్పు అని అనుకుంటాం. చూడండి 28కి 20కి మధ్య తేడా ఎంత, 8 కదా. సో కాబట్టి ఇది అయ్యే అవకాశం ఉంది. అంటే వాడు ఇచ్చిన 8 సరిపోయిందా లేదా, పొడవు వెడల్పు మీద తేడా. అలాగే ఇక్కడ కూడా తేడా ఎంత ఉంది, 34 26, ఇక్కడ కూడా 8 అంతేనా. 34లోంచి 26 పోతే ఎంత, 8. ఓకే, నెక్స్ట్ ఇక్కడ 40 నుంచి 32 తీస్తే అది కూడా ఎంత, 8. 56లో 40 తీస్తే అది కూడా ఎంత, 8. అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఇచ్చిన కొలతలన్నిటి మధ్య డిఫరెన్స్లో కూడా ఎలా ఉన్నాయంటే 8లే ఉన్నాయి. అంటే ఇక్కడ అంటే ఇక్కడ పెద్ద విలువకి చిన్న విలువకి అన్నిటికీ డిఫరెన్స్లు 8లే ఉన్నాయి. అంటే అన్నిటికీ డిఫరెన్స్ సరిపోయింది. అంటే పొడవు వెడల్పుల మధ్య తేడా లేదా పొడవు వెడల్పు కంటే 8 సెంటీమీటర్లు ఎక్కువ అన్న విషయం పట్టుకుని ఈ లెక్క మనం చేయలేం. సో ఇది వర్కౌట్ అవ్వదు. ఓకే, ఎందుకు, అన్నిటి మధ్య తేడా కూడా ఎంత ఉంది, 8 ఉంది. అన్నిటికీ తేడా 8 ఉంది కాబట్టి ఈ కండిషన్ వదిలేయండి. ఇంక ఈ కండిషన్ వర్క్ చేయదు ఇక్కడ. అంటే వర్క్ చేయదంటే అన్నిటికీ పనిచేస్తున్నది కాబట్టి దీనివల్ల మనం చెప్పలేం. వాడు ఇంకోటి ఏమన్నాడంటే పొడవుని 7 సెంటీమీటర్లు పెంచాలన్నాడు. అంటే పొడవును 7 సెంటీమీటర్లు పెంచితే ఎంత అవుతుంది, ఎల్ ఉంది, ఎల్ని 7 పెంచాలి. అలాగే వెడల్పులో 4 సెంటీమీటర్లు తగ్గించాలన్నాడు. అంటే వెడల్పు ఎంత, బిలో 4 సెంటీమీటర్లు తగ్గించాలి.
బీలో 4 సెంటీమీటర్లు తగ్గించమంటే బీ -4 కదా. ఇప్పుడు కూడా వైశాల్యం ఎంత ఉంటుందంటే ఇంతకుముందు ఎల్ ఇంటూ బి ఎంత ఉండేదో అంతే ఉంటుంది అన్నాడు. అంతేనే కదా. అంటే అర్థం ఏంటి, ఇలా రాసేనే తప్ప దీంట్లో పెద్ద చెప్పడానికి ఏం లేదు. పొడవుని 7 సెంటీమీటర్లు పెంచి వెడల్పుని 4 సెంటీమీటర్లు తగ్గించినప్పటికి కూడా మళ్ళీ వైశాల్యం ఇంతకుముందు ఉండే వైశాల్యానికే సమానం ఉంది. ఇంతకుముందు వైశాల్యం అంతా ఎల్ బి అంటే ఎల్ ఇంటూ బి అంతే, అది అంతే ఉందన్నమాట. అంటే ఇప్పుడు మనం చెక్ చేయాల్సిన రెండవ కండిషన్ ఏంటి అంటే పొడవు వెడల్పుల మధ్య డిఫరెన్స్ అయితే అన్నిటికీ సరిపోయింది. కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ దేనికి చెక్ చేయాలి, పొడవునేమో 7 పెంచి వెడల్పునేమో 4 తగ్గిస్తే వైశాల్యం కడితే ఆ వైశాల్యం కూడా ముందుండే వైశాల్యాన్ని సమానం అవ్వాలి. సో కాబట్టి ఏ ఆప్షన్ సరిపోతుందో చూద్దాం. ఆప్షన్ ద్వారా చెక్ చేసేద్దాం. చూడండి, ఆప్షన్ ఏ ఫస్ట్ ఆప్షన్ తీసుకుందాం. ఈ ఫస్ట్ ఆప్షన్లో పొడవు వెడల్పులు ఏంటంటే 28, 20. పొడవు వెడల్పులు ఏంటంటే 28, 20. అప్పుడు దాని వైశాల్యం ఎంత అవ్వాలి, 28, 20 అంటే ఎంత, 28 2 56 అంటే 560 చదరపు సెంటీమీటర్లు కదా, 560 చదరపు సెంటీమీటర్లు. ఇప్పుడు వాడు ఏమన్నాడు అంటే ఇది ముందుండే వైశాల్యం. ఇప్పుడు వాడు ఏమన్నాడు, పొడవుని 7 పెంచు, వెడల్పుని 4 తగ్గించు. పొడవుని 7 పెంచితే ఎంత అవుతుంది, 28కి +7 చెయ్యి అంటే ఎంత అవుతుంది, 35ఏనా. ఓకే 35. వెడల్పులో 4 తగ్గించాలి. వెడల్పులో 4 తగ్గిస్తే ఎంత అవుతుంది, 20లో 4 తగ్గిస్తే 16 అంటే 16. ఇప్పుడు కూడా వైశాల్యం ఎంత రావాలి, 560 రావాలి. అంతేనా కదా. అంటే 560 వైశాల్యం ఉంది కదా ముందుండే కొలతలతోని. అంటే 28, 20 ఉండేటప్పుడు 560 ఉంది. ఇప్పుడు కూడా 560 రావాలి. 560 కాదో చెక్ చేయండి. చెక్ చేస్తే ఎంత అవుతుంది చూడండి, 16 5 88, 16 3 48, 48 8 56 సరిపోయింది. సో కాబట్టి 560 చదరపు సెంటీమీటర్లు వచ్చేసింది. సో కాబట్టి ఆప్షన్ ఏ ఆన్సర్ కదా, ఆప్షన్ ఏ ఆన్సర్ అవుతుంది. ఎందుకు మళ్ళీ మరోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. వాడు ఏమన్నాడు, పొడవు వెడల్పుల మధ్య తేడా ఎంత ఉండాలి, 8. ఈ 8 అన్నిటికీ ఉంది. ఇప్పుడు రెండోది ఏమన్నాడు, పొడవులో 7 పెంచి వెడల్పులో 4 తగ్గిస్తే అప్పుడు కూడా వైశాల్యం మారలేదు అన్నాడు. అంటే అర్థం ఏంటి, ముందుండే వైశాల్యం ఎంత, ఒకవేళ ఫస్ట్ ఆప్షన్ కనుక పొడవు వెడల్పులు అనుకుంటే 28 పొడవు 20 వెడల్పు అవ్వాలి. 28కి 20 పొడవు వెడల్పు అయినప్పుడు వైశాల్యం ఎంత, 28 × 20 అంటే ఎంత అవ్వాలి, 560. సో 560 అనేది దాని యొక్క వైశాల్యం అయింది. ఓకే, పొడవును ఏమన్నాడు, 7 పెంచాలన్నాడు. 28కి 7 కలిపితే 35. అలాగే 24 తగ్గించాలన్నాడు. అప్పుడు ఎంత అయింది, 16. 35 16 ఎంత అయింది, 35 16 16 5 88, 16 3 48, 8 56 సరిపోయింది కదా. సో కాబట్టి 560 వచ్చేసినట్టేనా కాదా. సో కాబట్టి ఇప్పుడు వైశాల్యం మారిందా, మారలేదు. అంటే పొడవుని 7 పెంచి వెడల్పుని 4 తగ్గించినా వైశాల్యం అంతే ఉంది. ఆ 560 ఇక్కడ ఉంది. అంటే మనకి ఆ దీర్ఘచతురస్రాకారపు కొలతలు ఏమైవడానికి అవకాశం ఉన్నాయంటే ఇక్కడ ఆప్షన్ ఏ అంటే 28 20 సెంటీమీటర్లే అవ్వాలి. సరే, మీ సాటిస్ఫాక్షన్ కోసం మిగతా ఆప్షన్ చెక్ చేద్దాం అనుకున్నాను అనుకోండి. చెక్ చేయండి ఏమవుతుంది చూడండి. బి ఆప్షన్ బి చెక్ చేసుకుంటే 34 పొడవు 26 వెడల్పు అనుకుందాం. 34 పొడవు 26 వెడల్పు అనుకుంటే మనం ఈ రెండు మల్టిప్లై చేస్తే ముందుండే వైశాల్యం వస్తుంది. ముందుండే వైశాల్యం అంతా 26 4 24 80 6 4 24 అంటే ఎంత, 104 అంతేనా. 104కి 10 ఉంది క్యారీ ఫార్వర్డ్ అంతేనా. 26 4 ఎంత, 104, 10 క్యారీ ఫార్వర్డ్ ఉంది. అలాగే 26 3 ఎంత, 78, 23 60, 6 3 18, 78, 78 10 ఎంత, 88, 884 ముందుండే వైశాల్యం. ఇప్పుడు వాడు ఏమన్నాడు, దీనికి 7 పెంచమన్నాడు. 34కి 7 పెంచితే ఎంత, 41 ఇంటూ 26లోంచి 4 తగ్గించాలి, వెడల్పులోంచి 4 తగ్గించాలి. 4 తగ్గిస్తే ఎంత, 22. సో ఈ రెండు మల్టిప్లై చేయండి ఎంత వస్తుంది. క్లియర్గా ఆన్సర్ కాదని తెలిసిపోతుంది. 22 ఇక్కడ యూనిట్ డిజిట్ 2, ఇక్కడ యూనిట్ డిజిట్ 1 మల్టిప్లై చేస్తే యూనిట్ డిజిట్లో 2 వస్తుంది. కానీ ఇక్కడ యూనిట్ డిజిట్లో ఎంత ఉంది, 4 ఉంది. కాదు కూడా మల్టిప్లై చేద్దాం, చేసేయచ్చు. 21 22 1 22 2 22 4 88 88 2 90. కాబట్టి ఇది మనకి 2 సమానం అయ్యా అవలే. అంటే దాని అర్థం ఏంటి, పొడవుని 7 పెంచి వెడల్పుని 4 తగ్గించిన తర్వాత వైశాల్యం విలువ మారిపోయింది, 902 అయిపోయింది. మార్చక ముందు ఎంత ఉంది, 884 ఉంది. కాబట్టి ఈ ఆప్షన్ అవ్వదు, అంటే సెకండ్ ఆప్షన్ అవ్వదు. ఫస్ట్దే కనెక్ట్ అయిపోయింది, ఆల్రెడీ ఆన్సర్ ఏ అని చెప్పేసాం.
కాకపోతే ఎవరికైనా డౌట్ ఉండొచ్చనే ఉద్దేశంతో ఒకసారి చెక్ చేస్తాం. ఒకసారి థర్డ్ ఆప్షన్ చెక్ చేశారనుకోండి, 40 పొడవు మరియు 32 వెడల్పు అన్నారనుకోండి, 40 × 32 అంటే ముందుండే వైశాల్యం ఎంత అవుతుంది? 32 నాళ్ళు. 30 నాళ్ళు ఎంత? 120. 2 నాళ్ళు ఎంత అయింది? 128 అంటే 1280, ఎందుకంటే 0 ఉంది కదా. ఓకే, ఇప్పుడు దీన్ని పొడవుని 47 చేసాం, 40ని 7 పెంచాం, 32లో 4 తగ్గించాం అంటే ఎంత? 28. ఓకే, సో ఇప్పుడు 28 × 47 చేయండి, ఎంత వస్తుంది? 27 క్లియర్ కట్ తెలుస్తుంది, ఇది 0తో ఎండ్ అవుతున్నది, అంతేనా? ఈ రెండింటిని గుణిస్తే 8 ఏళ్ళు 56, కాబట్టి 6తో ఎండ్ అవుతుంది. ఈ నెంబర్ ఒకటి అవ్వడానికి ఛాన్స్ ఉందా? లేదు. అంటే దాని అర్థం ఏంటి? 7 పెంచి 4 తగ్గించిన తర్వాత వైశాల్యం విలువ మారిపోయింది. ఇది 0తో ఎండ్ అయ్యే వాల్యూ వస్తే ఇది 6తో ఎండ్ అయ్యే వాల్యూ వస్తుంది. 8 ఏళ్ళు 56 కదా. అంటే తర్వాత డిజిట్లు ఇంకేవైనా రావచ్చు, కానీ 6తో ఎండ్ అయిందా లేదా? సో కాబట్టి ఈ ఆప్షన్ కూడా అవ్వడానికి అవకాశం లేదు. ఓకే, అలాగే ఫోర్త్ ఆప్షన్ ఒకసారి చెక్ చేద్దాం. చెక్ చేస్తే డి. ఓకే, 56 × ఎంత? 48. 56 × 48 యూనిట్ డిజిట్లు మాత్రమే చూద్దాం, అంటే ఒకట్ల స్థానాలు. 8 6లు ఎంత? 48. చూడండి, ఈ నంబర్ ఏం వస్తుందో మనకు తెలియదు, కానీ 8 6లు 48 అంటే 4 క్యారీ ఫార్వర్డ్ తీసేస్తే మనకి ఖచ్చితంగా 8తో ఎండ్ అయ్యే నెంబర్ రావాలి కదా. అలాగే ఇప్పుడు దీన్ని 7 పెంచండి, 56కి 7 కలిపితే ఎంత? 63. ఓకే, అలాగే 48లో 4 తీసేయండి, 44 44 కరెక్ట్. 48లో 4 తీసేసాం, 44. 56కి 7 కలిపితే 63. ఇప్పుడు ఈ నంబర్ అంతా ఏమొస్తుందని విషయం పక్కన పెట్టేయండి. 4 × 3 చేస్తే ఎంత వస్తుంది? 12. అంటే 2 ఉండిపోయి 1 క్యారీ ఫార్వర్డ్ వెళ్ళిపోతుంది. అంటే చివరి స్థానం అయితే 2 రావాలి. చివరి స్థానం 8 అయిన సంఖ్య అనేది చివరి స్థానం 2 అయిన సంఖ్యకి ఎక్కడైనా సమానం అవుతుందా? అవ్వదు. అంటే వైశాల్యం విలువ పొడవుని 7 మీటర్లు పెంచి వెడల్పు 4 మీటర్లు తగ్గించేటప్పటికి సమానంగా రావడం లేదు, మారిపోయింది. కాబట్టి ఇక్కడ కూడా అవ్వడానికి అవకాశం లేదు. ఎక్కడ మాత్రం అయింది? ఇక్కడ అయింది. అంటే మనకి ఇక్కడ ఎన్ని కండిషన్లు వెరిఫై అయిపోయాయి? 2. ఏంటంటే 2 కండిషన్లు. ఒకటోది ఏంటంటే పొడవు వెడల్పు కంటే 8 సెంటీమీటర్లు ఎక్కువ ఉంది, అది అన్నిటికీ సరిపోయింది, అది అన్నిటికీ 8 తేడా ఉంది. ఓకే, రెండో కండిషన్ ఏంటి? పొడవును 7 పెంచి వెడల్పు 4 తగ్గిస్తే, అంటే సెంటీమీటర్లు తగ్గిస్తే అయినప్పుడు కూడా ముందు ఎంత వైశాల్యం ఉండేదో తర్వాత కూడా అంతే వైశాల్యం ఉంది. ముందు ఎంత వైశాల్యం ఉంది? 560. 30 పొడవును 7 పెంచితే 35, వెడల్పుని 4 తగ్గిస్తే 16. 35 16లు ఎంత అయింది? 16 5లు 80, 8 16 3లు 48 8 56. సో కాబట్టి ఎంత? 560. ఇక్కడ 560 ఉంది, ఇక్కడ 560 ఉంది. అంటే పొడవును పెంచి వెడల్పును తగ్గించినప్పటికీ కూడా వైశాల్యం విలువలో మార్పు లేకుండా ఉండే విధంగా ఉండే దీర్ఘచతురస్రాకార కొలతలు ఏమున్నాయంటే 28 20 మాత్రమే. కాబట్టి ఆప్షన్ అదే అవుతుంది ఆన్సర్. క్లియర్? సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ చెప్తుందల్లా ఒకటే, ఇక్కడ ఎప్పుడైతే మీకు ఫస్ట్ ఆప్షన్ కనెక్ట్ అయిపోయిందో అప్పుడు మీరు వదిలేయచ్చు ప్రాబ్లమ్ని. అయితే చాలామందికి ఇంకా నెక్స్ట్ అయిపోతాయేమో డౌట్ ఉంటుందని ఇలా చేశాను అంతే. ఇక్కడ 8 అయితే డిఫరెన్స్ అన్నిటి సరిపోయింది, కానీ రెండింటిని పొడవు వెడల్పులు మార్చిన తర్వాత కూడా వైశాల్యం స్థిరంగా అంటే మారకుండా ఉండే ఆప్షన్ ఫస్ట్ వచ్చింది ఎప్పుడో మీరు దాని ఆన్సర్ పెట్టేయండి. ఓకే, సో కానీ ఇక్కడ మనం ఒకసారి వివరించాలని చెప్పాను. సో ఫ్రెండ్స్, ఇలాంటి ప్రాబ్లమ్స్ మీరు ఈజీగా ట్యాకిల్ చేసుకోండి. అంటే వెరిఫికేషన్ ద్వారా చేయడానికి బాగా ప్రయత్నించండి. నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల ఎంత టైం పడుతుంది, కానీ మీకు చేయడానికి అంటే నేను ఇలా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఎక్స్ప్లెయిన్ చేయడం వల్ల మీకు అర్థమవుతుందని చేస్తున్నాను. యాక్చువల్గా ఫస్ట్ స్టెప్లోనే ప్రాబ్లం అయిపోయింది, అంటే ఇక్కడతోనే అయిపోయింది. ఇంక ఇవి చెక్ చేయాల్సిన పని కూడా లేదు, ఎందుకంటే 2 కండిషన్లో సాటిస్ఫై అయిపోయాయి. క్లియర్? సో కాబట్టి ఫ్రెండ్స్, ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఈ ప్రాబ్లంలో ఉన్నా, లేదా మీకు ఇంకా ఏమైనా టాపిక్స్ కావాలని అనిపించినా మీరు మాకు కమెంట్ సెక్షన్లో పెడితే మేము చూసి మీకు ఆన్సర్ చేస్తాం. థ్యాంక్ యూ.